ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్లీజ్ దాత్రి. సరే సరే మేఘనా, నువ్వు కారులో వెళ్ళు, నేను దాత్రి బైక్ మీద వస్తాం. అలాగే. అందరూ వచ్చేశారు, టైం అయిపోతుంది. హై, ఈ పిల్ల ఇంకా రాలేదేంటి? కేక్ కటింగ్ కి గానీ లేట్ అయితే వాడు నా మీద ఫైర్ అవుతాడేమో. హ్యాండ్స్ అప్. ఒరేయ్ వద్దురా, ప్రాణం పోయేలా ఉందిరా. అదేం కుదరదు, నిన్ను షూట్ చేయాల్సిందే. ఒరేయ్ నన్నే కాలుస్తావురా? నిన్ను నన్నేం చేయలేవు ముసలి. ఆగు, నన్ను పట్టుకోలేవు. ఆగు, ఆగరా. నేను ఆగను. నాకు ఆయుధం వచ్చేసిందిరా, ఆగరా. అది అలా రా దారికి. ఇప్పుడు చెప్పు, మేఘన అక్కకి ఇంత గ్రాండ్ గా బర్త్డే ఎందుకు చేస్తున్నారు? ఒరేయ్ ఇది ఉత్తిత్తి బర్త్డే పార్టీ మాత్రమే కాదురా, మీ బావని తీసుకొచ్చి అందరికీ పరిచయం చేయబోతున్నారు. అదా ఈ పార్టీలో సర్ప్రైజ్? అవునరా, కేక్ కట్ చేశాక అందరికీ పరిచయం చేయబోతున్నాడు నా కొడుకు. అప్పటిదాకా ఈ నిజం ఎవరికి చెప్పకూడదు. చెప్పను. పింకీ ప్రామిస్ చెప్పు. పింకీ ప్రామిస్ చేసేంత పడుచు పిల్ల అనుకున్నావా నువ్వు ముసలి? అమ్మ బడవా నిన్ను. అబ్బా పోవే ముసలి. ఒరేయ్ పారిపోయాడు వాడుద్దాయి. అమ్మా, అందరూ వచ్చేసారు, మేఘన ఇంకా రాలేదేంటి? వచ్చేస్తున్నానని చెప్పిందిరా. అదిగో వచ్చేసినట్టున్నారు. సుభద్ర, వాళ్ళ కోసం తీసుకొచ్చినవన్నీ తీసుకురాపో. అలాగే అత్తయ్య. నువ్వు రారా. పద. ఏంటి ఇద్దరు అలా చూస్తున్నారు? ఎందుకు చూస్తున్నానో నీకు బాగా తెలుసు కదా. నేనెందుకు చూస్తున్నానో కూడా నీకు బాగా తెలుసు కదా కేదార్. దేవుడా, నేనేం అడిగాను నిన్ను? చెప్పు. ప్రశాంతమైన జీవితం అంతే కదా. ఈ హెరాస్మెంట్ నుంచి కొంచెం బ్రేక్ కావాలి దేవుడా. ప్లీజ్ ఒక్కరోజు లీవ్ ఇప్పించు ప్లీజ్ దేవుడా. పైకెందుకు చూస్తున్నావు? ఏదో దేవుడితో హార్ట్ టు హార్ట్ మాట్లాడుతున్నాను. ఏ ఆ స్వేచ్ఛ కూడా నాకు లేదా? ఇంటికి వెళ్ళాక బోల్డ్ అంత టైం ఉంటుంది కదా, మొత్తం హార్ట్ టు హార్ట్ డిస్కస్ చేద్దాం. త్వరగా ఇక్కడ పని ముగించుకుంటే మనం వెళ్దాం. హలో, ఎక్కడికి వెళ్లేది? ఇవాళ కేదార్ నాతోనే ఉంటాడు. చెయ్యి విరిగిద్ది. ఏదో అన్నావు, నాకు అర్థం కాలేదు. నాకు అర్థమైంది. వెళ్దామా? జై హింద్ సార్. జై హింద్ జేడి. ఏంటి కేదార్, ఇంకా బయట వాళ్ళ సెల్యూట్ చేస్తున్నావు? నువ్వు ఇప్పుడు మాలో ఒకడివి. ఇలా మీ అంకుల్ని చూసినప్పుడల్లా సెల్యూట్ కొట్టాలి అంటే రోజంతా కొడుతూనే ఉండాలి. ఏంటో బామ్మగారు, మీరు మాట్లాడుతుంది తెలుగు అయినా ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. నాటి ఫెలో. కేదార్, ఇవాళ నువ్వు పార్టీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఫుల్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాం. నువ్వొక్కటి కూడా ఎక్స్పెక్ట్ చేయలేవు తెలుసా. ఎక్స్పెక్ట్ చేయలేవు అందని ఎక్సైట్ అయ్యావనుకో, ఇంటికి వెళ్ళాక రోడ్లో పచ్చడి రుబ్బినట్టు రుబ్బుతా. నా సర్ప్రైజ్ చూస్తే నీకు పిచ్చెక్కుతుంది. ఆల్రెడీ పిచ్చెక్కినట్టే ఉంది, ఇప్పుడు పూర్తిగా ఎక్కుతుందన్నమాట. సరే
కానివ్వండి. సార్ అందరూ పార్టీకి రెడీ అయ్యి వచ్చారు. మేమిద్దరం జస్ట్ నార్మల్ గానే ఉన్నాం. ఇంటికి వెళ్ళి రెడీ హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాం. హా? ఆ, ఏం అవసరం లేదమ్మాయి. ఆల్రెడీ మేఘన ఫోన్ చేసి మీకు బట్టలు ఏర్పాటు చేయమని చెప్పింది. నేను ఏర్పాటు చేసేసానులే. సరే, లేట్ అవుతుంది, రండి లోపలికి వెళదాం. రండి. ఏ మేఘన, నువ్వు ఆగవే. మనవని మాత్రమే తీసుకురమ్మని చెప్పి నీకు మరీ మరీ చెప్పాను కదే. ఆవిడొస్తే కానీ కేదార్ రానన్నాడు బామ్మ. అందుకే జగదాత్రిని కూడా తీసుకురావాల్సి వచ్చింది. అబ్బా, ఎప్పుడు చూడు ఒక్కచోటే ఉంటారు, ఒక్కటిగానే ఉంటారు. వాళ్ళ మధ్య దూరం పెరిగితేనే గాని మీరిద్దరూ దగ్గరవ్వరు. వెళ్ళి ఆ దూరాన్ని పెంచు. ఉమ్, సరే. ఏమిటో ఈ కాలం పిల్లలందరికీ ప్రతిదీ చెప్పాల్సి వస్తుంది. ఆ, కేదార్కి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయవా ప్లీజ్? కేదార్, పద లోపలికి వెళ్దాం. స్టాప్ స్టాప్ స్టాప్. ముసలి, ఈయనేనా నువ్వు చెప్పిన ఆయన? అవునరా, ఆయన ఈవిడేం చెప్పింది? వీడెందుకు నన్ను అలా చూస్తున్నాడు? ముసలి, నువ్వు చెప్పిన ఆడియోకి ఇక్కడ వీడియోకి అసలు సింక్ లేదే. ఎక్కడో నాన్ సింక్ కొడుతుంది. నీ మొహం, నువ్వు సైలెంట్గా ఉండు. హాయ్ బాబు, ఎలా ఉన్నావు? బాగున్నానండి. మేఘనా, నీ డ్రెస్సు నీ రూమ్ లో ఉంది. ఫాస్ట్ గా వెళ్ళి రెడీ అవ్వు, పార్టీకి లేట్ అవుతుంది. అమ్మ జగదాత్రి, ఇది నీకు. బాబు కేదార్, ఇది నీకు. హ, కన్ఫర్మ్ గా నీ డ్రెస్ మేకిన డ్రెస్ తో మ్యాచ్ అయి ఉంటుంది. వేసుకోకు. హ్మ్. అలా చూసుకుంటున్నారేంటి? మీరు మిషన్ నుంచి ఇలాగే వచ్చేసారు కదా. కొత్త బట్టలు వేసుకొని ఉండరని నేనే తెప్పించాను. ఆ, హా. అంటే మా డ్రెస్సులు బాగానే ఉన్నాయి కదా. పైగా కొత్తవి కూడా. ఏం దాత్రి? ఆ, అవును, నిన్ననే కొని ఇవాళ వేసుకొచ్చాం. ఇందాక బయట బట్టలు బాలేవు, మార్చుకుని వస్తానన్నావు. ఆ, అంటే లోపలందరూ వెస్టర్న్ టీమ్ లో ఉన్నారేమో అని అలా అన్నాను బామ్మగారు. ఇక్కడ అందరూ నార్మల్ గానే ఉన్నారు కదా. సార్ ప్లీజ్, ఇప్పుడు బట్టలు మార్చుకోవడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏమీ అనుకోకండి. ఓకే, ఇబ్బంది అంటున్నారు కదా, వదిలేసేయండి. డాడ్, ఇట్స్ ఓకే మేఘనా, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. కేదార్, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. సరే, ఓకే సరే. సార్, పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.